అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చూస్తున్నారు కదా, ఇవేంటో తెలుసా? నేరేడు పళ్ళు. చెట్టును పండిపోయిన నేరేడు పళ్ళు. చెట్టును పండిన నేరేడు పళ్ళు అప్పటికప్పుడు కోసుకొని తింటే సూపర్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. చాలా బాగా పండిపోయినాయి. అయితే ఈ నేరేడు పండ్ల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయంట. అవేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. నేరేడు పండ్లని సాధారణంగా పోషకాల గని అని అంటారు. ఎందుకంటే ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. అందువల్లే వీటిని పోషకాల గని అంటారు. అయితే ఇవి ఎలా ఉపయోగపడతాయి అనేది చూద్దాం. ఈ నేరేడు పండ్లను అయితే తినడం వల్ల కడుపులో మనకి చాలా కాలం నుంచి పేరుకుపోయిన మలినాలని బయటకు పంపించడానికి నేరేడు పళ్ళు చాలా ఉపయోగపడతాయి. తర్వాత చూసుకుంటే పేగుల్లో చుట్టుకుపోయిన వెంట్రుకలను కోసేసి బయటకు పంపించడానికి కూడా నేరేడు పళ్ళు ఉపయోగపడతాయి. తర్వాత శరీరం చలవ చేయడానికి కూడా నేరేడు పళ్ళు ఉపయోగపడతాయి. నెక్స్ట్ మనకి దీర్ఘకాల వ్యాధుల నివారణకు, రోగ నిరోధక శక్తిని పెంచడానికి, వ్యాధి తీవ్రతను తగ్గించడానికి నేరేడు పళ్ళు అనేవి చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. మూత్ర సంబంధ వ్యాధులు ఉన్నా కూడా చాలా యూజ్ అవుతాయి. ఇంకా చెప్పుకోవాలంటే నీరసం నిస్సత్తుగా ఉన్న వాళ్ళు ఈ నేరేడు పండ్లను తింటే తక్షణమే శక్తి లభిస్తుంది. ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. వెన్ను నొప్పి, మెడ నొప్పి, కాలు నొప్పి అన్నిటికీ ఉపశమనం కల్పిస్తాయి. నెక్స్ట్ వీటిని అయితే మరి కొంతమంది అయితే తినకూడదు అంటారు. ఎవరైతే తినకూడదంటే గర్భిణీ స్త్రీలు అయితే తినకూడదంట ఫ్రెండ్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే నేరేడు పళ్ళు అరగడానికి ఎక్కువ సమయం పడుతుందంట. అందుకనేసి గర్భిణీ స్త్రీలు అయితే తీసుకోకూడదంట. ఓకేనా? అది ఫ్రెండ్స్. ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.